హాయ్ హలో అందరికి నమస్కారం. సో ఈ సెషన్లో కాన్ఫిగర్ అలౌడ్ హెచ్టిటిపి మెథడ్స్ గ్లోబల్లీ. దట్ మీన్స్ యాక్చువల్గా మనకు వెబ్ ఏపీఐలో హెచ్టిటిపి మెథడ్స్ యూజ్ చేస్తుంటాం. దట్ మీన్స్ హెచ్టిటిపి గెట్ మెథడ్, హెచ్టిటిపి పోస్ట్, హెచ్టిటిపి పుట్, అలాగే హెచ్టిటిపి ప్యాచ్, హెచ్టిటిపి డిలీట్ ఇలా. సో అయితే వీటిని మనం గ్లోబల్ గా మనం కాన్ఫిగర్ చేయొచ్చా అంటే ప్రతి కంట్రోలర్ లో ఈచ్ అండ్ ఎవరీ కంట్రోలర్ మీద రిస్ట్రిక్షన్స్ ఇవ్వకుండా గ్లోబల్ గా అంటే ఎన్ని కంట్రోలర్స్ ఉన్నా కానీ మనం పర్టికులర్ గ్లోబల్ రిజిస్ట్రేషన్ చేస్తాం కాబట్టి సో అక్కడి నుంచి మనకి యాక్సెస్ అనేది ఇవ్వాల వద్దా అనేది మనం గ్లోబల్ గా చేయొచ్చా. సి కాన్ఫిగరింగ్ ది allowed HTTP methods globally in ASP.NET Core WP project is essential for defining which HTTP request methods your application will accept. సో మనం యాక్చువల్గా గ్లోబల్ గా మనం వీటిని అప్లై అనేది చేయొచ్చు అనమాట, కాన్ఫిగర్ అనేది చేయొచ్చు. సో దిస్ కాన్ఫిగరేషన్ కెన్ హెల్ప్ ఇంప్రూవ్ ది సెక్యూరిటీ అండ్ మేనేజబిలిటీ. సో ఇది వచ్చేసి మనకి సెక్యూరిటీ అలాగే మేనేజబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది మన అప్లికేషన్ యొక్క మన అప్లికేషన్ యొక్క సెక్యూరిటీ అండ్ మేనేజబిలిటీ. రైట్. సో ఇది వచ్చేసి మనకి టూ అప్రోచెస్ లో మనం చేస్తామంటే లైక్ దర్ ఆర్ సెవరల్ అప్రోచెస్ ఉన్నాయి, బట్ మనం టూ అప్రోచెస్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కస్టమ్ మిడిల్ వేర్ కాన్ఫిగరేషన్. దట్ మీన్స్ ఒక కస్టమ్ మిడిల్ వేర్ అనేది ఒకటి కాన్ఫిగర్ చేద్దాం. సో కస్టమ్ మిడిల్ వేర్ అనేది ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా లైక్ ఆ మిడిల్ వేర్ కాంపోనెంట్ మనం రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్లైన్ లో రిజిస్టర్ చేసి సో దాని ద్వారా ఎలా చేస్తామనేది చూద్దాం. అలానే యాక్షన్ ఫిల్టర్ ఒకటి ఇంప్లిమెంట్ చేసి దాన్ని మళ్ళీ సేమ్ ఇలాగే రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్లైన్ లో మనకి రిజిస్టర్ చేసి దట్ మీన్స్ ఏంటంటే సేమ్ గ్లోబల్ యాక్షన్ ఫిల్టర్ ఒకటి క్రియేట్ చేసి ఎలా చేస్తామన్నది. సో ఈ టూ వేస్ చూద్దాం. సో నేను యాక్చువల్ గా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసి ఉన్నాను. అండ్ ఇక్కడ చూడండి ఎంప్లాయీ కంట్రోలర్ లో లైక్ గెట్ యాక్షన్ మెథడ్, సో HTTP get method, post HTTP post, put method, HTTP put, patch and delete. సో 5 యాక్షన్ మెథడ్స్ అనేది క్రియేట్ చేశారు. సో ఇనిషియల్ గా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే HTTP మిడిల్ వేర్ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మిడిల్ వేర్ అనేది మనం లైక్ మిడిల్ వేర్ కస్టమ్ మిడిల్ వేర్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో కస్టమ్ మిడిల్ వేర్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునేది ఏంటి, రిక్వెస్ట్ డెలిగేట్ తీసుకుంటాం. లైక్ మనకి ఇక్కడ మిడిల్ వేర్ క్లాస్ ఏదైతే తీసుకుంటామో లైక్ ఆ కన్స్ట్రక్టర్ లో లైక్ ఏదైతే రిక్వెస్ట్ డెలిగేట్ తీసుకున్నామో దాన్ని డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా మనం అసైన్మెంట్ అనేది చేస్తాం. అండ్ అలానే ఏ మెథడ్స్ అనేది మనము ఏ మెథడ్స్ ని మనం గ్లోబల్ గా రిజిస్టర్ చేస్తున్నాం అనేది కూడా మనం లైక్ ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకొని అలౌడ్ మెథడ్స్ అని చెప్పి చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి రిక్వెస్ట్ డెలిగేట్ తీసుకున్నాం. సో ప్రతి కస్టమైజేషన్ మిడిల్ వేర్ కాంపోనెంట్ ఏదైతే అంటే కస్టమ్ మిడిల్ వేర్ లో మనం కంపల్సరీగా రిక్వెస్ట్ డెలిగేట్ తీసుకుంటాం. అలాగే ఏ మెథడ్స్ అనేది తీసుకున్నాం అనేది ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, ఐ మీన్ array string and HTTP method like ఇది కన్స్ట్రక్టర్ రిక్వెస్ట్ డెలిగేట్ తీసుకున్నా అలాగే స్ట్రింగ్ ఆఫ్ అలౌడ్ మెథడ్స్. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా వీటిని ఇనిషియలైజేషన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఇన్వోక్ టాస్క్ ఇన్వోక్ సింక్ లైక్ ఇది మెయిన్ మెథడ్ మనకి లైక్ దీనిలో యాక్చువల్గా ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది అంటే ఆ మెథడ్ నుంచి ఈ కాంటెక్స్ట్ HTTP కాంటెక్స్ట్ అనేది మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ రిక్వెస్ట్ లైక్ ఆ HTTP రిక్వెస్ట్ ఏదైతే దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దీనిలోకి తీసుకుంటుంది. సో దీని ద్వారా మనకి అలౌడ్ మెథడ్స్ అనేవి సపోజ్ ఈ కాంటెక్స్ట్ లో మనం రిక్వెస్ట్ ఇచ్చిన మెథడ్ అనేది ఉంటే అంటే సపోజ్ అలౌడ్ మెథడ్స్ లో మనము గెట్ పుట్ పోస్ట్ అని ఇచ్చామనుకోండి. సో రిక్వెస్ట్ లో సో దట్ మీన్స్ ఈ కాంటెక్స్ట్ వచ్చేసి మనకి రిక్వెస్ట్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దట్ మీన్స్ కాంటెక్స్ట్ డాట్ రిక్వెస్ట్ డాట్ మెథడ్. సో ఆ మెథడ్ అనేది సపోజ్ గెట్ మెథడ్ అనుకోండి. సో నేను ఇక్కడ అలౌడ్ మెథడ్స్ లో గెట్ మెథడ్ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటే రైట్ అని అర్థం. అండ్ నాట్ కాబట్టి లేకపోతే, సో లేకపోతే అదర్ దాన్ మెథడ్ గెట్ పుట్ పోస్ట్ కాకుండా డిలీట్ కానీ ప్యాచ్ కానీ ఉందనుకోండి. సో అప్పుడేం చేస్తాం, ఈ కాంటెక్స్ట్ యొక్క రెస్పాన్స్ డాట్ స్టాటస్ కోడ్ నేను ఏమి ఇస్తున్నానండి 405 మెథడ్ నాట్ అలౌడ్. సో మెథడ్ అనేది నాట్ అలౌడ్ మెథడ్ నేను ఇనిషియలైజేషన్ అని చేస్తున్నాను స్టాటస్ కోడ్. అండ్ అలానే కంటెంట్ టైప్ అనేది అప్లికేషన్ డాట్ స్లాష్ JSON ఇచ్చాను. అండ్ అలాగే కస్టమ్ రెస్పాన్స్ కోడ్ వచ్చేసి 405 అండ్ మెసేజ్ వచ్చేసి HTTP మెథడ్ నాట్ అలౌడ్ అని. అండ్ అలానే సో రెస్పాన్స్ చేసాను సీరియలైజేషన్ చేస్తున్నాం కస్టమ్ రెస్పాన్స్ ని అండ్ అలానే రైట్ చేస్తున్నాం. ఓకే. అండ్ సో ఇది నార్మల్ ఈ ప్యాటర్న్ అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ సో కాంటెక్స్ట్ ని మళ్ళీ దీంట్లోకి రిక్వెస్ట్ డెలివరీలోకి పంపిస్తుంది. అండ్
నెక్స్ట్ ఇది హెచ్టిపి మెథడ్ మిడిల్ వేర్ కదా, అండ్ దీనిలో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి ఇక్కడ నెక్స్ట్, రైట్. సో నెక్స్ట్ అనేది రిక్వెస్ట్ డెలిగేట్ కన్స్ట్రక్టర్ లోకి. అండ్ నెక్స్ట్ వన్ ఇంకేం తీసుకోవాలి, అలౌడ్ మెథడ్స్. సో మెథడ్స్ ఏమైనాయో అవి కూడా తీసుకోవాలి. సో కాబట్టి ఇనిషియల్ గా మనం అలౌడ్ మెథడ్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ అలౌడ్ మెథడ్స్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేశాను నేను ఇక్కడ, గెట్ పోస్ట్ అండ్ డిలీట్ మెథడ్ తీసుకున్నా. అండ్ నౌ ఇప్పుడు నేను రిజిస్టర్ చేస్తున్నా. సో async మెథడ్, సో async. అండ్ నెక్స్ట్ వన్ నాకు కావాల్సింది ఫస్ట్ రిక్వెస్ట్ డెలిగేట్, తర్వాత రిక్వెస్ట్ డెలిగేట్. సో ఫస్ట్ కాంటెక్స్ట్ అండ్ రిక్వెస్ట్ డెలిగేట్ తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి రిక్వెస్ట్ డెలిగేట్ అండ్ సో దీనిలోకి వచ్చేసి కాంటెక్స్ట్ ఉంది. ఓకే, ఇది అలౌడ్ మెథడ్స్ అనేది డైరెక్ట్ మనం ఇక్కడ పంపిద్దాం. అండ్ నౌ మిడిల్ వేర్. సో మిడిల్ వేర్ మీన్స్ హెచ్టిటిపి మెథడ్ మిడిల్ వేర్ మనం ఏదైతే క్రియేట్ చేసామో, సో న్యూ హెచ్టిటిపి మెథడ్ మిడిల్ వేర్. సో దీనిలోకి ఫస్ట్ రిక్వెస్ట్ డెలిగేట్ అండ్ అలౌడ్ మెథడ్స్ అనేది మనం పాస్ చేసాం, రైట్. మిడిల్ వేర్ కాంపోనెంట్. సో ఎప్పుడైతే ఈ హెచ్టిటిపి మెథడ్ మిడిల్ వేర్ ఈ మెథడ్ ఎప్పుడైతే మనకి ఇన్వోక్ అవుతుందో కన్స్ట్రక్టర్ ఇన్వోక్ జరుగుతుంది. సో కన్స్ట్రక్టర్ లోకి మనకి రిక్వెస్ట్ డెలిగేట్ అలాగే ఈ అలౌడ్ మెథడ్స్ అనేవి మనం ఏ మెథడ్స్ అనేది ప్రొవైడ్ చేసాం ఈ మెథడ్స్ అనేది దీనిలోకి వస్తాయి. సో కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ తర్వాత మనం ఏం చేయాలి, ఈ ఇన్వోక్ మెథడ్ ని కాల్ చేయాలి. ఇన్వోక్ async కాంటెక్స్ట్ http కాంటెక్స్ట్. సో మిడిల్ వేర్ డాట్ ఇన్వోక్ async అని కాంటెక్స్ట్. సో ఏదైతే మనం ఇక్కడ తీసుకుంటున్నామో కాంటెక్స్ట్ పంపిస్తున్నాం. సో దట్ మీన్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్లైన్ లో మిడిల్ వేర్ కాంపోనెంట్ ని మనం ఇలా రిజిస్టర్ అనేది చేసాం. అండ్ ఇప్పుడు చెక్ చేద్దాం. గెట్ పోస్ట్ డిలీట్ అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది, అదర్ దాన్ దట్ మనకి 405 మెథడ్ నాట్ అలౌడ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. గెట్ మెథడ్, ఓకే, గెట్ యాక్షన్ డేటా ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ వన్ పోస్ట్ మెథడ్, ఓకే ఓకే. నెక్స్ట్ వన్ పుట్ మెథడ్ చూద్దాం. సో పుట్ మెథడ్ లో చూడండి ఇక్కడ మనం రెస్పాన్స్ స్టాటస్ ఇస్ 405. సో మనం ఇచ్చాము ఇది ఆల్రెడీ. అలాగే ప్యాచ్ కూడా అంతే వస్తుంది, రైట్, 405. అండ్ నెక్స్ట్ వన్ డిలీట్ కి మనకి యాక్సెప్ట్ చేస్తుంది. సో డిలీట్ కి మనకి యాక్సెప్ట్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ వచ్చేసి మనం రిక్వెస్ట్ లైక్ మిడిల్ వేర్ కస్టమ్ మిడిల్ వేర్ ని యూజ్ చేసి ఇలా చేస్తాం. అండ్ ఇన్ ది సేమ్ వే మనం గ్లోబల్ యాక్షన్ ఫిల్టర్ ని ఎలా చేస్తామని చూద్దాం. సో యాజ్ ఆఫ్ నో ఇది మిడిల్ వేర్ రిజిస్ట్రేషన్ చేసాం కదా రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్లైన్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను కామెంట్ చేస్తున్నా. అండ్ నౌ సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే గ్లోబల్ యాక్షన్ ఫిల్టర్ ని నేను ఎలా చేయాలి చూద్దాం. సో హెచ్టిపి మెథడ్ ఫిల్టర్ అని తీసుకున్నాను. సో దీనిలో ఐ యాక్షన్ ఫిల్టర్ నుంచి తీసుకున్నా. సో ఐ యాక్షన్ ఫిల్టర్ లో నాకు మెథడ్స్ ఉన్నాయి. సో ఒకసారి దీనిలోకి వెళ్దాం. సో దీనిలో వచ్చేసి ఆన్ యాక్షన్ ఎగ్జిక్యూషన్, ఆన్ యాక్షన్ ఎగ్జిక్యూటెడ్. సో 2 మెథడ్స్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నాం, కాంటెక్స్ట్ ని పంపిస్తున్నాం. సో హెచ్టిపి మెథడ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలౌడ్ మెథడ్స్. సో ఈ అలౌడ్ మెథడ్స్ అనేది మనం ఫిల్టర్ చేసినప్పుడు లైక్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్లైన్ యాడ్ చేసినప్పుడు పంపిస్తాం. అండ్ ఇది డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా వీటిని మనం అసైన్మెంట్ అనేది చేస్తున్నాం. అండ్ ఆన్ యాక్షన్ ఎగ్జిక్యూటెడ్ మనం ఇంప్లిమెంట్ ఏం చేయాల్సిన నెసెసిటీ లేదు, ఎందుకంటే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కదా ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడే కదా మనకి ఆ మెథడ్ అనేది డిటెక్ట్ చేయాల్సింది. సో ఇక్కడ మనకి ఏం చేయాలంటే కాంటెక్స్ట్ మనం ఏదైతే మెథడ్ అనేది లైక్ ఎగ్జిక్యూట్ అవడానికి ఆ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ సపోజ్ దానికి సంబంధించిన రెస్పాన్స్ అనేది మనకి లైక్ యాక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. సో పర్టికులర్ ఏ మెథడ్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన కాంటెక్స్ట్ తీసుకుంటాం. అండ్ అలౌడ్ మెథడ్స్ లో పర్టికులర్ కాంటెక్స్ట్ కి సంబంధించి రిక్వెస్ట్ మెథడ్ సపోజ్ మన హెచ్టిపి పుట్టా లేదంటే లైక్ గెట్ మెథడా ఏదనేది మన అలౌడ్ మెథడ్స్ లో ఉంది అనుకున్నాం నార్మల్ గా అయితే, రైట్. అండ్ నాట్ అన్నాం కాబట్టి లేకపోతే, సో లేకపోతే కస్టమ్ రెస్పాన్స్ ఐ మీన్ కోడ్ వచ్చేసి 405 అండ్ హెచ్టిపి మెథడ్ నాట్ అలౌడ్, రైట్. అండ్ సేమ్ ఇదే కాంటెక్స్ట్ డాట్ రిజల్ట్ ఈక్వల్స్ టు న్యూ ఆబ్జెక్ట్ రిజల్ట్ కస్టమ్ రెస్పాన్స్. సో ఆబ్జెక్ట్ రిజల్ట్ మీన్స్ సమ్ లైక్ మనకి డేటాని రిటర్న్ చేస్తుంది, రైట్. స్టాటస్ కోడ్ ఈక్వల్స్ టు 405 అండ్ దీని రిజిస్ట్రేషన్ అనేది మనం ఇక్కడ ఎలా చేస్తాం.
రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్లైన్లో. సో డిపెండెన్సీ ఇంజెక్షన్, యాడ్ కంట్రోల్ ఆప్షన్, ఫిల్టర్స్ డాట్ యాడ్ న్యూ హెచ్టిపి మెథడ్. సో ఏ మెథడ్ అయితే మనం క్రియేట్ చేసామో అండ్ పారామీటర్స్ అనేది మనం దీనిలోకి పాస్ చేస్తున్నాం. అంటే హెచ్టిపి మెథడ్ అనేది ఇప్పుడైతే మనకి ఇన్వోక్ అవుతుందో కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కన్స్ట్రక్టర్ లో మనం పాస్ చేసిన మెథడ్స్, రైట్? సో మెథడ్ డేటా క్లియర్. సో గెట్ పోస్ట్ డిలీట్ అని ఇక్కడ మనం దీనికి పంపిస్తున్నాం, రైట్? సో ఇక్కడ అసైన్మెంట్ అనేది చేసుకుంటున్నాం. క్లియర్. సో ఇప్పుడు చెక్ చేద్దాం గ్లోబల్ యాక్షన్ ఫిల్టర్ ద్వారా. గెట్ మెథడ్ ఓకే, పోస్ట్ మెథడ్ ఓకే, అండ్ పుట్ మెథడ్. సో 405 స్టేటస్ కోడ్ అండ్ ప్యాచ్ మెథడ్ కూడా సేమ్ 405 రెస్పాన్స్ అండ్ డిలీట్ చూద్దాం. సో డిలీట్ ఇది యాక్సెప్ట్ చేసింది. క్లియర్. సో గ్లోబల్ గా మనం ఇలా రిజిస్ట్రేషన్ అనేది చేస్తాం, రైట్? ఒకటి కస్టమ్ మిడిల్ వేర్ యూస్ చేయొచ్చు, లేదంటే కస్టమ్ యాక్షన్ ఫిల్టర్ అనేది యూస్ చేస్తాం. దట్ మీన్స్ గ్లోబల్ యాక్షన్ ఫిల్టర్ కానీ లేదంటే ఇలాగే మిడిల్ వేర్, కస్టమ్ మిడిల్ వేర్ కానీ యూస్ చేసి చేస్తాం, రైట్? సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.